అంటే పూర్తిగా బాధ్యతతో వహించాలంటూ కూడా విపక్షాలు కూడా డిమాండ్ చేస్తోంది. ఇక గత నెల మన్ కీ బాత్ లో ప్రసంగించిన ప్రధాని మోదీ సిబిఎస్ఈ వివాదంపై అలాగే పేపర్ లీకేజీ అంశాలను ఆయన ప్రస్తావించకపోవడాన్ని రాహుల్ గాంధీ తప్పుపడుతూ ప్రశ్నించారు. లక్షలాది విద్యార్థులు జీవితాలు వారి కుటుంబాలు నష్టపోయినప్పుడు ప్రధాని మోదీ మౌనంగా ఉండడం సరికాదని రాహుల్ గాంధీ హితవు పలికారు. అయితే ప్రధాని మోదీ పదవిలో మరో ఏడాది పాటే ఆయన పదవిలో ఉంటారు, తర్వాత ఉండరంటూ కూడా ఆయన పైన జోస్యం చెప్పారు రాహుల్ గాంధీ. అయితే దీనిపైన ఇప్పటి వరకు కూడా బీజేపీకి సంబంధించిన ముఖ్యంగా సెంట్రల్ గవర్నమెంట్ లో ఎవరైతే మంత్రులు కావచ్చు, ఇతర విభాగాల్లో పనిచేస్తున్న అధికారులు కావచ్చు, ఎవరు కూడా రెస్పాండ్ కాలే, ఇప్పటి వరకు కూడా స్పందించలేదు ఎవరు కూడా. సో అంటే ఇంతకు ముందు 2024లో ఆయన కొన్ని వ్యాఖ్యలు చేస్తారు. దాని తర్వాత మళ్ళీ తొలిసారి ఆయన ఇంకా నరేంద్ర మోదీ గారి పైన కొంచెం ఘాట్ వ్యాఖ్యలు చేశారు. అంటే మొత్తానికి ఈసారి ఏం చెప్తున్నారంటే అసలు పదవిలోనే ఆయన ఉండరంటూ కూడా చెప్తున్నారు. ఇటు నీట్ పేపర్ కావచ్చు, సిబిఎస్ఈ కావచ్చు, అలాగే దేశ ఆర్థిక సంక్షోభానికి సంబంధించి సో వీటి గురించి ఆయన మాట్లాడుతూ ఎమర్జెన్సీ ప్రకటించే అవకాశం కూడా ఉంది అంటూ కూడా ఆయన చెప్పడం జరిగింది. సో మీ కామెంట్స్ ఏంటి? రాహుల్ గాంధీ గారు చేసిన వ్యాఖ్యలపై మీరు ఏ రకంగా స్పందిస్తారు? ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియపరచండి. లోక్సభ ప్రధాన ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ గారు ప్రస్తుత భారత్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి పైన కొన్ని ఘాటు వ్యాఖ్యలు చేశారు. అని ఏమంటున్నారంటే ఇంకొక ఏడాది కాలంలో అసలు మోదీ గారు పదవిలోనే ఉండరు అని చెప్తున్నారు. ఇంకొకటి, దేశంలో ఎమర్జెన్సీ ప్రకటించే అవకాశం కూడా ఉంది. ప్రజలు ఆర్థిక ఇబ్బందులు చాలా ఎదుర్కొంటున్నారు, ఆర్థిక సంక్షోభాలు కూడా చాలా ఎక్కువ అవుతున్నాయి, ప్రజలు రోడ్లు ఎక్కే అవకాశం ఉంటుంది, రాస్తారోకాలు ధర్నాలు చేసే పరిస్థితి కూడా ఉంటుందని చెప్తున్నారు. అలాగే ఎగ్జామినేషన్స్ కండక్ట్ చేయడంలో సెంట్రల్ గవర్నమెంట్ పూర్తిగా ఫెయిల్ అయింది. ఎడ్యుకేషనల్ మినిస్టర్ ఎవరైతే ఉన్నారో ధర్మేంద్ర ప్రధాన్, ఆయన రాజీనామా చేయాలంటూ కూడా ఈయన మాట్లాడుతున్నారు. నిజానికి 2024 తర్వాత మళ్ళీ నరేంద్ర మోదీ గారి పైన రాహుల్ గాంధీ ఈ రకంగా ఘాట్ వ్యాఖ్యలు అయితే చేయడం జరిగింది. సో మీ అందరికీ బాగా తెలుసు, నీట్ పేపర్ లీకేజ్ అవడం వల్ల చాలా మంది ఇబ్బంది పడ్డారు. సో 20 లక్షలకు పైగా స్టూడెంట్స్ అందరూ కూడా చాలా బాధపడిన పరిస్థితి. ఎందుకంటే కోచింగ్ తీసుకుంటారు 2 years పాటు, 1 year పాటు చాలా కష్టపడతారు, రేయి పగలు కూడా కష్టపడి చదువుతారు. అలాంటిది ఎగ్జామ్ రాసిన తర్వాత ఆ ఎగ్జామ్ ఇంకొక 3-4 daysలో రిజల్ట్ వస్తుందనగా పేపర్ లీక్ అయిందనే విషయం తెలియగానే చాలా మంది కూడా ఇబ్బంది పడిన పరిస్థితి. అలాగే కొన్ని రాష్ట్రాల్లో కొంతమంది ఆత్మహత్య చేసుకుని చనిపోయిన పరిస్థితి కూడా ఉంది. అలాగే రీసెంట్ గా మళ్ళీ సిబిఎస్ఈ ఆన్ స్క్రీన్ మార్కింగ్ సైబర్ అటాక్, దీనికి సంబంధించి అంటే పూర్తిగా ఇది లీక్ అయిందని అయితే మాత్రం చెప్పట్లేదు, కానీ ఏదో జరిగింది అనేది అయితే తెలుస్తుంది. దీనికి సంబంధించిన క్లియర్ ఇన్ఫర్మేషన్ ఇప్పటివరకు సరిగ్గా లేదు. సో ఒక పక్క ఇక దేశ ఆర్థికంగా వెనుకబడతా ఉంది, ఆర్థిక సంక్షోభం, ఇక ధరలు అధికంగా పెంచేస్తారు, ఇవన్నీ కూడా మాట్లాడుతూ అనేక వ్యాఖ్యలు అయితే ఆయన చేయడం జరిగింది. సో నేను క్లియర్గా చెప్పేందుకు ప్రయత్నిస్తాను. నిజంగానే నరేంద్ర మోదీ గారు, నిజంగానే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు పదవిలో ఉన్నారా, ఆ తర్వాత ఉండరా అనే దాని గురించి క్లియర్గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో ప్రధాని మోదీపై లోక్సభ ప్రధాన ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ తీవ్ర విమర్శలు చేశారు. మోదీని టార్గెట్ చేస్తూ ఆయన పదవీ కాలంపై ఆయన జోస్యం చెప్పారు. ఒకప్పుడు మోదీ కోసమే పనిచేసిన వ్యవస్థలు, రాజకీయ పార్టీలు మోదీ నియంత్రణలోనే ఉన్న వ్యవస్థలు క్రమంగా కుప్పకూలిపోతున్నాయని రాహుల్ వ్యాఖ్యానించారు. నీట్ 2026 పేపర్ లీకేజ్ తో పాటు ఇతర పరీక్షా పత్రాలు కూడా లీక్ కావడం, ముఖ్యంగా సిబిఎస్ఈ ఆన్ స్క్రీన్ మార్కింగ్ వివాదం నేపథ్యంలో మోదీ ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వచ్చిందంటూ కూడా రాహుల్ గాంధీ నిన్న వ్యాఖ్యానించారు. ఇక న్యూఢిల్లీలో ఆదివాసీ కాంగ్రెస్ ఏర్పాటు చేసిన గిరిజన నేతలను ఉద్దేశించి రాహుల్ గాంధీ ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇలా అంటున్నారు రాహుల్ గాంధీ, దేశ ఆర్థిక వ్యవస్థ భవిష్యత్ రాజకీయ ముఖ చిత్రంపై ప్రసంగించారు. దేశ ఆర్థిక వ్యవస్థ తీవ్ర సంక్షోభంలోకి నెట్టేయబడుతుందని, దీంతో వ్యవస్థలు కూడా కుప్పకూలుతున్నాయని కాంగ్రెస్ యువనేత చెప్పుకొచ్చారు. అంతేకాదు వ్యవస్థల్లో జరిగే అక్రమాలు, అవినీతికి సంబంధించి అందులో పనిచేసే ఉద్యోగులు విపక్ష పార్టీలకు సమాచారం చేరవేస్తున్నారంటూ కూడా రాహుల్ గారు చెప్పడం జరిగింది. అలాగే మోదీ నియంత్రణలో ఉండే వ్యవస్థలో కూడా తిరుగుబాటు వచ్చిందని ఆయన పేర్కొన్నారు. సో ఎమర్జెన్సీ
అంటే ఎమర్జెన్సీ విధించే అవకాశం ఉందంటూ కూడా చెప్తున్నారు. అదేంటి అనేది ఒకసారి మనం చూసే ప్రయత్నం చేద్దాం. సో దేశవ్యాప్తంగా ప్రజల్లో ఆగ్రహం పెరుగుతుంది. అలాగే దేశ ఆర్థిక వ్యవస్థ తీవ్ర సంక్షోభంలోకి కూరుకుపోతుంది. ఎప్పుడైతే ప్రజాగ్రహం ఒక స్థాయిని దాటుతుందో ఉద్యమాలు తప్పవని ఆయన హెచ్చరించారు. ఆ సమయంలో ప్రభుత్వం దేశవ్యాప్తంగా ఎమర్జెన్సీ విధించే అవకాశం కూడా ఉంటుందని రాహుల్ అంచనా వేశారు. ప్రస్తుతం దేశం ఎదుర్కొంటున్న అతిపెద్ద సవాలు చెప్పిన రాహుల్ ఇక దేశ ఆర్థిక వ్యవస్థను ముంచుతుందని ఆయన అభిప్రాయం చేశారు. అలాగే నరేంద్ర మోదీ గారి పైన కొన్ని ఘాటి వ్యాఖ్యలు చేశారు. 2024 ఎన్డీఏ కూటమి అధికారంలో వచ్చినప్పటికీ అప్పటి నుంచి కూడా ప్రధాని మోదీపై ఈ స్థాయిలో తీవ్రమైన విమర్శలు రాహుల్ గాంధీ చేయడం ఇదే మొదటిసారి. సో విద్యారంగం పరీక్షల పత్రాల లీకేజీ సిబిఎస్ఈ వివాదంపై ఈ మధ్య కాలంలో రాహుల్ గాంధీ అస్త్రాలుగా వంచుకుని పదే పదే ప్రధాని మోదీ ఎన్డీఏ ప్రభుత్వంపై మాటలు దాడులు చేస్తూనే ఉన్నారు. ఈసారి ఈ విమర్శలు మరింత పదును పెట్టారు రాహుల్ గాంధీ. ప్రభుత్వ మాటలు ఈసారి ఈ విమర్శలకు మరింత పదును పెట్టారు రాహుల్ గాంధీ. ఈ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని, ప్రభుత్వం భవిష్యత్తును పణంగా పెట్టిందని ఆరోపించారు. అలాగే ఇంత వివాదాలు జరుగుతున్నా గానీ ముఖ్యంగా ఈ పేపర్ లీకేజీకి సంబంధించి నీట్ పేపర్ కావచ్చు, సిబిఎస్ఈ కావచ్చు. సో విద్యాశాఖ మంత్రి, ఎడ్యుకేషనల్ మినిస్టర్ ఎవరైతే ఉన్నారో ధర్మేంద్ర ప్రధాన్ ఇప్పటి వరకు కూడా రాజీనామా చేయకుండా మంత్రి పదవిలో కొనసాగటం నిజంగా సిగ్గు చేయటంటూ కూడా ఆయన పైన కొంచెం ఘాటుగానే విమర్శించారు. అలాగే ముఖ్యంగా పరీక్షల నిర్వహణలో ఇటు నీట్ పేపర్ కావచ్చు, ఇటు సిబిఎస్ఈ కావచ్చు, అంటే ఎగ్జామినేషన్ కండక్ట్ చేయడంలో పూర్తిగా సెంట్రల్ గవర్నమెంట్ విఫలం అయిందంటూ కూడా ఆయన మాట్లాడారు. దాని గురించి కూడా చూద్దాం. సో కేంద్రం జాతీయ స్థాయి పరీక్షలు నిర్వహించడంలో విఫలమైన నేపథ్యంలో రాజకీయ విమర్శలు ప్రతి ఒక్కరి నుంచి ఎక్కువగా అవుతా ఉన్నాయి. నీట్ 2026 ప్రశ్నపత్రం లీక్ అయినట్టు వచ్చిన ఆరోపణలతో ఈ పరీక్ష రాసిన 20 లక్షల మంది విద్యార్థులు వారి భవిష్యత్ పూర్తిగా అంధకారంలోకి పడిపోయింది. దీంతో చేసేదేమీ లేక అధికారులు మరోసారి పరీక్ష నిర్వహించేందుకు నిర్ణయం తీసుకున్నారు. ఈ వివాదం సుప్రీంకోర్టుకు చేరడంతో ప్రధాని నరేంద్ర మోదీ వ్యక్తిగతంగా ఈ అంశాన్ని పరిశీలిస్తున్నట్లు న్యాయస్థానం దృష్టికి తీసుకొచ్చింది కేంద్రం. మరోవైపు సిబిఎస్ఈ పై వచ్చిన ఆరోపణలు కూడా కేంద్రం కొంచెం గట్టిగానే పరిశీలిస్తూ ఉంది. పేపర్ లీక్ జరిగిన తర్వాత కొన్ని తప్పులపై ఆరా తీస్తా ఉంది. ఈ అంశంపై రాజకీయంగా కొంచెం పెనుదుమారమే రేపింది. అలాగే అంటే పూర్తిగా బాధ్యతతో వహించాలంటూ కూడా విపక్షాలు కూడా డిమాండ్ చేస్తోంది. ఇక గత నెల మన్ కీ బాత్ లో ప్రసంగించిన ప్రధాని మోదీ సిబిఎస్ఈ వివాదంపై అలాగే పేపర్ లీకేజీ అంశాలను ఆయన ప్రస్తావించకపోవడాన్ని రాహుల్ గాంధీ తప్పుపడుతూ ప్రశ్నించారు. లక్షలాది విద్యార్థుల జీవితాలు, వారి కుటుంబాలు నష్టపోయినప్పుడు ప్రధాని మోదీ మౌనంగా ఉండడం సరికాదని రాహుల్ గాంధీ హితవు పలికారు. అయితే ప్రధాని మోదీ పదవిలో మరో ఏడాది పాటే ఆయన పదవిలో ఉంటారు, తర్వాత ఉండరట్టు కూడా ఆయన పైన జోస్యం చెప్పారు రాహుల్ గాంధీ. అయితే దీనిపైన ఇప్పటి వరకు కూడా బీజేపీకి సంబంధించిన ముఖ్యంగా సెంట్రల్ గవర్నమెంట్ లో ఎవరైతే మంత్రులు కావచ్చు, ఇతర విభాగాల్లో పనిచేస్తున్న అధికారులు కావచ్చు, ఎవరు కూడా రెస్పాండ్ కాలే, ఇప్పటి వరకు కూడా స్పందించలేదు ఎవరు. సో అంటే ఇంతకు ముందు 2024లో ఆయన కొన్ని వ్యాఖ్యలు చేస్తారు. దాని తర్వాత మళ్ళీ తొలిసారి ఆయన ఇంకా నరేంద్ర మోదీ గారి పైన కొంచెం ఘాట్ వ్యాఖ్యలు చేశారు. అంటే మొత్తానికి ఈసారి ఏం చెప్తున్నారంటే అసలు పదవిలోనే ఆయన ఉండరంటూ కూడా చెప్తున్నారు. ఇటు నీట్ పేపర్ కావచ్చు, సిబిఎస్ఈ కావచ్చు, అలాగే దేశ ఆర్థిక సంక్షోభానికి సంబంధించి సో వీటి గురించి ఆయన మాట్లాడుతూ ఎమర్జెన్సీ ప్రకటించే అవకాశం కూడా ఉంది అంటూ కూడా ఆయన చెప్పడం జరిగింది. సో మీ కామెంట్స్ ఏంటి? రాహుల్ గాంధీ గారు చేసిన వ్యాఖ్యలపై మీరు ఏ రకంగా స్పందిస్తారు? ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియపరచండి. లోక్సభ ప్రధాన ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ గారు ప్రస్తుత భారత్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి పైన కొన్ని ఘాటు వ్యాఖ్యలు చేశారు. అని ఏమంటారంటే ఇంకొక ఏడాది కాలంలో అసలు మోదీ గారు పదవిలోనే ఉండరు అని చెప్తున్నారు. ఇంకొకటి, దేశంలో ఎమర్జెన్సీ ప్రకటించే అవకాశం కూడా ఉంది. ప్రజలు ఆర్థిక ఇబ్బందులు చాలా ఎదుర్కొంటున్నారు. ఆర్థిక సంక్షోభాలు కూడా చాలా ఎక్కువ అవుతున్నాయి. ప్రజలు రోడ్లు ఎక్కే అవకాశం ఉంటుంది. రాస్తారోకాలు, ధర్నాలు చేసే పరిస్థితి కూడా ఉంటుందని చెప్తున్నారు. అలాగే ఎగ్జామినేషన్స్ కండక్ట్ చేయడంలో సెంట్రల్ గవర్నమెంట్ పూర్తిగా ఫెయిల్ అయింది. ఎడ్యుకేషనల్ మినిస్టర్ ఎవరైతే ఉన్నారో ధర్మేంద్ర ప్రధాన్, ఆయన రాజీనామా చేయాలంటూ కూడా ఈయన మాట్లాడుతున్నారు. నిజానికి 2024 తర్వాత
మళ్ళీ నరేంద్ర మోదీ గారి పైన రాహుల్ గాంధీ ఈ రకంగా ఘాటు వ్యాఖ్యలు అయితే చేయడం జరిగింది. సో మీ అందరికీ బాగా తెలుసు, నీట్ పేపర్ లీకేజ్ అవడం వల్ల చాలా మంది ఇబ్బంది పడ్డారు. సో 20 లక్షలకు పైగా స్టూడెంట్స్ అందరూ కూడా చాలా బాధపడిన పరిస్థితి. ఎందుకంటే కోచింగ్ తీసుకుంటారు 2 years పాటు, 1 year పాటు చాలా కష్టపడతారు, రేయి పగలు కూడా కష్టపడి చదువుతారు. అలాంటిది ఎగ్జామ్ రాసిన తర్వాత ఆ ఎగ్జామ్ ఇంకొక 3-4 daysలో రిజల్ట్ వస్తుందనగా పేపర్ లీక్ అయిందనే విషయం తెలియగానే చాలా మంది కూడా ఇబ్బంది పడిన పరిస్థితి. అలాగే కొన్ని రాష్ట్రాల్లో కొంతమంది ఆత్మహత్య చేసుకుని చనిపోయిన పరిస్థితి కూడా ఉంది. అలాగే రీసెంట్ గా మళ్ళీ సిబిఎస్ఈ ఆన్ స్క్రీన్ మార్కింగ్ సైబర్ అటాక్, దీనికి సంబంధించి అంటే పూర్తిగా ఇది లీక్ అయిందని అయితే మాత్రం చెప్పట్లేదు, కానీ ఏదో జరిగింది అనేది అయితే తెలుస్తుంది. దీనికి సంబంధించిన క్లియర్ ఇన్ఫర్మేషన్ ఇప్పటివరకు సరిగ్గా లేదు. సో ఒక పక్క ఇక దేశ ఆర్థికంగా వెనుకబడతా ఉంది, ఆర్థిక సంక్షోభం, ఇక ధరలు అధికంగా పెంచేస్తారు, ఇవన్నీ కూడా మాట్లాడుతూ అనేక వ్యాఖ్యలు అయితే ఆయన చేయడం జరిగింది. సో నేను క్లియర్ గా చెప్పేందుకు ప్రయత్నిస్తాను. నిజంగానే నరేంద్ర మోదీ గారు, నిజంగానే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు అనే దాని గురించి క్లియర్ గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో ప్రధాన మోదీపై లోక్సభ ప్రధాన ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ తీవ్ర విమర్శలు చేశారు. మోదీని టార్గెట్ చేస్తూ ఆయన పదవీ కాలంపై ఆయన జోస్యం చెప్పారు. ఒకప్పుడు మోదీ కోసమే పనిచేసిన వ్యవస్థలు, రాజకీయ పార్టీలు మోదీ నియంత్రణలోనే ఉన్న వ్యవస్థలు క్రమంగా కుప్పకూలిపోతున్నాయని రాహుల్ వ్యాఖ్యానించారు. నీట్ 2026 పేపర్ లీకేజ్ తో పాటు ఇతర పరీక్షా పత్రాలు కూడా లీక్ అవడం, ముఖ్యంగా సిబిఎస్ఈ ఆన్ స్క్రీన్ మార్కింగ్ వివాదం నేపథ్యంలో మోదీ ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వచ్చిందంటూ కూడా రాహుల్ గాంధీ నిన్న వ్యాఖ్యానించారు. ఇక న్యూఢిల్లీలో ఆదివాసీ కాంగ్రెస్ ఏర్పాటు చేసిన గిరిజన నేతలను ఉద్దేశించి రాహుల్ గాంధీ ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇలా అంటున్నారు రాహుల్ గాంధీ, దేశ ఆర్థిక వ్యవస్థ భవిష్యత్ రాజకీయ ముఖ చిత్రంపై ప్రసంగించారు. దేశ ఆర్థిక వ్యవస్థ తీవ్ర సంక్షోభంలోకి నెట్టేయబడుతుందని, దీంతో వ్యవస్థలు కూడా కుప్పకూలుతున్నాయని కాంగ్రెస్ యువనేత చెప్పుకొచ్చారు. అంతేకాదు వ్యవస్థల్లో జరిగే అక్రమాలు, అవినీతికి సంబంధించి అందులో పనిచేసే ఉద్యోగులు విపక్ష పార్టీలకు సమాచారం చేరవేస్తున్నారంటూ కూడా రాహుల్ గారు చెప్పడం జరిగింది. అలాగే మోదీ నియంత్రణలో ఉండే వ్యవస్థలో కూడా తిరుగుబాటు వచ్చిందని ఆయన పేర్కొన్నారు. సో ఎమర్జెన్సీ విధించే అవకాశం ఉందంటూ కూడా చెప్తున్నారు. అదేంటి అనేది ఒకసారి మనం చూసే ప్రయత్నం చేద్దాం. సో దేశవ్యాప్తంగా ప్రజల్లో ఆగ్రహం పెరుగుతుంది, అలాగే దేశ ఆర్థిక వ్యవస్థ తీవ్ర సంక్షోభంలోకి కూరుకుపోతుంది. ఎప్పుడైతే ప్రజాగ్రహం ఒక స్థాయిని దాటుతుందో ఉద్యమాలు తప్పవని ఆయన హెచ్చరించారు. ఆ సమయంలో ప్రభుత్వం దేశవ్యాప్తంగా ఎమర్జెన్సీ విధించే అవకాశం కూడా ఉంటుందని రాహుల్ అంచనా వేశారు. ప్రస్తుతం దేశం ఎదుర్కొంటున్న అతిపెద్ద సవాలు చెప్పిన రాహుల్ ఇక దేశ ఆర్థిక వ్యవస్థను ముంచుతుందని ఆయన అభిప్రాయం చేశారు. అలాగే నరేంద్ర మోదీ గారి పైన కొన్ని ఘాటు వ్యాఖ్యలు చేశారు. 2024 ఎన్డీఏ కూటమి అధికారంలో వచ్చినప్పటికీ అప్పటి నుంచి కూడా ప్రధాని మోదీపై ఈ స్థాయిలో తీవ్రమైన విమర్శలు రాహుల్ గాంధీ చేయడం ఇదే మొదటిసారి. సో విద్యారంగం, పరీక్షల పత్రాల లీకేజీ, సిబిఎస్ఈ వివాదంపై ఈ మధ్య కాలంలో రాహుల్ గాంధీ అస్త్రాలుగా ఉంచుకుని పదే ప్రధాని మోదీ ఎన్డీఏ ప్రభుత్వంపై మాటలు దాడులు చేస్తూనే ఉన్నారు. ఈసారి ఈ విమర్శలు మరింత పదును పెట్టారు రాహుల్ గాంధీ. ప్రభుత్వ మాటలు ఈసారి ఈ విమర్శలకు మరింత పదును పెట్టారు రాహుల్ గాంధీ. ఈ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని, ప్రభుత్వం భవిష్యత్తును పణంగా పెట్టిందని ఆరోపించారు. అలాగే ఇంత వివాదాలు జరుగుతూ